ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరైతే విన్నదైతే ఖచ్చితంగా నిజమే. ఆంధ్రప్రదేశ్ వైపు మంఫా తుఫాను దూసుకొని వస్తుందనైతే చెప్పవచ్చు. అదేవిధంగా మనకైతే గవర్నమెంట్ 3 రోజులు ఖచ్చితంగా స్కూల్స్ బంద్ చేయాలని అయితే ఆర్డర్స్ అయితే పాస్ చేయడం జరిగింది. అది ఎక్కడ ఏ ఏ జిల్లాలకు ఈ యొక్క మెంతా తుఫాను యొక్క ప్రభావము ఉందనేది అయితే మనం ఇప్పుడు తెలుసుకున్నట్లయితే, ఈ యొక్క శనివారం వాయుగుండంగా బలపడింది. కాకినాడకు 920 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 4 రోజులు కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా కీలక ప్రకటన చేశారు. గుంటూరు జిల్లాలో 3 రోజుల పాటు స్కూళ్ళకు సెలవు ప్రకటించారు. అంటే అది ఏ ఏ రోజులంటే 27, 28, 29 స్కూళ్ళకు ఖచ్చితంగా సెలవులు ప్రకటించడం అయితే జరిగింది. అలానే అవసరమైతే తప్ప జనాలు బయటికి రావద్దని ఇళ్లలో నుంచి చెప్పడం అయితే జరిగింది. ఈ మెంతా తుఫాను దృష్ట్యా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. మనకైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ఎఫ్ 8, ఎన్టీఆర్ఎఫ్ 9 వచ్చి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. సముద్ర తీరాల్లో, నదుల్లో చేపల వేట, బోటింగ్ కార్యక్రమాలు నిలిపివేసింది. బీచ్లకు పర్యాటకులకు రాకుండా చూడాలని కోస్తా జిల్లాలకు కలెక్టర్లకు ప్రభుత్వం సూచించింది. తుఫాన్ కారణంగా ఈ నెల 27, 28, 29 తేదీలలో కృష్ణా డిస్టిక్ అతి భారీ వర్షాలు కురిస్తే ఛాన్స్ ఉందని జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవులు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గారు అయితే తెలపడం అయితే జరిగింది. జిల్లాలో 3 రోజుల పాటు భారీగా ఎన్టీఆర్ జిల్లాలో 3 రోజులకు ఖచ్చితంగా సెలవులు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీష తెలిపడం అయితే జరిగింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నివారించే ఉద్దేశంలో అన్ని రకముల ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలలు, వివిధ విద్యాసంస్థలన్నిటికీ 3 రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు చెప్పడం అయితే జరిగింది. వివిధ జిల్లాల్లో సంక్షేమ వసతి గృహాలు అంటే హాస్టల్స్లో కూడా ఈ నెల 26వ తారీఖున నిన్న సాయంత్రానికే ఖాళీ చేసి మీరంతా వెళ్ళిపోవాలని కూడా గవర్నమెంట్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనకైతే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మాత్రమే ఈ యొక్క మనకైతే సెలవులు ఇవ్వడం అయితే జరిగింది. ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా ఈ యొక్క తీవ్ర మెంతా తుఫాన్ను ఖచ్చితంగా ఈ 3 రోజుల పాటు అబ్జర్వేషన్లో చూసుకొని ఆ యొక్క తుఫానుకు ఎవరు బలి కాకుండా ఉండాలని మనకైతే చెప్పడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.